అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీనికి తోడు డెమోక్రసీలో ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా ప్రజల విషయంలో సమానమైన బాధ్యతలు ఉంటాయనేది అందరికీ విచక్షణ ఉన్న అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కానీ చిన్నాభిన్నం చేయడానికి కూడా వెనకాడని పరిస్థితి చూసి మరి దుఃఖించాలో ప్రజలందరూ కూడా తలదించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను. ఏ ప్రతిపక్షమైనా సరే ప్రజలకి మేలు చేయటానికి అనేక పథకాలు అమలు చేయండి, లేకపోతే మీరు ఇది చేయండి అది చేయండి, రైతులకి మేలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రతిపక్ష బాధ్యత అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా ప్రజలందరూ కూడా భావించేవాళ్ళు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి, గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి, పెట్టుబడిదారులు రాకుండా ఉన్న అవకాశాలు అన్నింటినీ కూడా వినియోగించుకోవటం కోసం ప్రయత్నం చేయటం చాలా సిగ్గుచేటు శోచనీయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దాంట్లో భాగంగానే ఇటీవల ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా వారి ఈమెయిల్స్ని సంపాదించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారో, ఎవరికైతే ఇక్కడ అవకాశాలు బాగున్నాయి, ఇక్కడ పెడితే మన పెట్టుబడి సేఫ్గా ఉంటుంది అని భావించి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారో వాళ్ళందరి ఈమెయిల్స్ని తెలుసుకొని సేకరించి వారందరికీ కూడా ప్రభుత్వం గురించి, ఈ ఆర్థిక పరిస్థితుల గురించి అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెయిల్స్ పెట్టడం అనేది ఎంత దిగజారుడితనమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి ఉన్న నమ్మకం ద్వారా ఆ సంస్థలు ఇంకా ప్రభుత్వంతో సంప్రదింపులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు, ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ పార్టీ నాయకుడు లేళ్ల అప్పారెడ్డి గారి ద్వారా కోర్టులో కేసు వేయించడం కానివ్వండి, తర్వాత మరి అదే కేసుని ట్వీట్ కూడా చేస్తారు. అంటే ఈ ప్రతిపక్షం ప్రయత్నం ఏమిటంటే ఈ రాష్ట్రంలోనికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన హామీలు ఏదైతే ఉన్నాయో, ఏది తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా అమలు చేయకూడదు, అమలు చేయటానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలనే లక్ష్యంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయటం, లేకపోతే పెట్టుబడిదారులకి, రిజర్వ్ బ్యాంకుకి, బ్యాంకులకి ఇష్టం వచ్చిన రీతిలో లేఖలు రాయటం, తర్వాత మరి ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిటీస్ ఏదైతే ఉంటాయో ఆ కమిటీల్లో ప్రభుత్వానికి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసే విధంగా ఆర్గ్యుమెంట్ చేయటం, ఇవన్నీ కూడా ప్రతిపక్ష దిగజారుడితనానికి ప్రతీక అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. బాధ్యత కలిగిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారి వారి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం ఎవరో అడ్డుపడటానికి ప్రయత్నం చేయరు. కానీ ఇంత దిగజారిన ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు చేసినా కూడా పెట్టుబడిదారులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఈ నాయకత్వం మీద, ఈ రాష్ట్ర నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు, పనులు ప్రారంభించారు. భవిష్యత్తులో కూడా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనటంలో వీరు ఎన్ని నక్కజిత్తులు చేసినా కూడా పెట్టుబడులు వస్తాయనే విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వాళ్ళు రిజర్వ్ బ్యాంకు కాదు, ఎవరికి రాసినా కూడా వారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వమే వరల్డ్ బ్యాంకును ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితులు కూడా మనందరూ కూడా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే వీళ్ళ డిఫాల్ట్ మూలంగా భారతదేశం యొక్క పరపతి ఎక్కడ ప్రపంచంలో దిగజారిపోతుందో అనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ని ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దన్నారు. కానీ ఈరోజు అట్లా కాదే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద
ఆర్థిక సంస్థలకి, రిజర్వ్ బ్యాంక్కి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వీరు ఎన్ని కుయుక్తులు చేసినా, కుట్రలు చేసినా కూడా మరి పెట్టుబడిలో ఎక్కడ కూడా తగ్గదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి వారందరి సహకారంతో, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల సహకారంతో, బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. రెండో విడత భూసేకరణ గురించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలతో ఇంకా ఎక్కువగా సంప్రదించి వారి సమస్యలు ఏమిటో, వారి ఆలోచనలు ఏమిటో, వారి అభిప్రాయాలు ఏమిటో ఇంకా ఎక్కువ తెలుసుకుని, అదేవిధంగా అవసరం ఏమిటి, భూసేకరణ యొక్క అవసరం ఏమిటో, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు నగరం ఉంది, ఆ నగరం ఆ స్థాయికి అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ భూములు హైదరాబాద్ చుట్టూతాం. మీరందరూ కూడా తెలిసే ఉంటుంది, నాకంటే మీరందరూ చిన్నవాళ్ళు అయి ఉంటారు. నేను వెళ్ళినప్పుడు శ్రీనగర్ కాలనీ బార్డర్, జూబ్లీస్ లేదు, ఏం లేదు. ఇటు మాసప్ ట్యాంక్ బార్డర్, అటేమో మన దిల్సుఖ్ నగర్ బార్డర్, ఆ టీవీ టవర్ దగ్గర బార్డర్. ఈరోజు దాదాపు ఈ బార్డర్స్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ స్థాయి నగరంగా ఈరోజు ఎవరూ దాన్ని అందుకోలేని నగరంగా తయారైంది. కారణం ఏమిటంటే అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ఒక మెయిన్ కారణం అని చెప్పేసి కూడా మనందరం కూడా గుర్తించాం. సో అదేవిధంగా ఈ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం కోసం అవసరమైన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఇంకెక్కువగా తెలుసుకుని ఒక వారం 10 రోజుల్లో మరి ప్రతిపాదన చేయమని చెప్పారు. ఆ తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. అదే అంటే మనం కమ్యూనికేట్ చేయాలి కదా, ఏ ఉద్దేశంతో అయితే భూసేకరణ చేయదలుచుకున్నామో, ఏమేమి అభివృద్ధి చేయదలుచుకున్నామో వాటన్నిటినీ కూడా ఆ రైతులకి, ఆ గ్రామ ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేసి జాగ్రత్తగా వాళ్ళతో చర్చించి వాళ్ళు ఒప్పించి మళ్ళీ ప్రతిపాదించాము. అదే మీరు చెప్పారు కదా, ఇది మైకులు పెట్టి చేస్తారని చెప్పేసి వారిని ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయాలి కదా. సో దానికోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉన్నారో వారు తగు చర్యలు, ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకుని వారితో చర్చించి నెక్స్ట్ మీటింగ్కో లేదా 10-15 రోజుల్లో ప్రతిపాదన చేయమని చెప్పి చెప్పారు. మరి మీరు కొంచెం యాడ్ చేస్తున్నారులే కానీ అదేం లేదు, మార్కులు ఏమలే. ఏ నాయకుడైనా సరే ఆ విధంగానే సూచనలు చేస్తారు, అది మా బాధ్యత. ఎవరైనా కొంతమంది సమయభావమో లేకపోతే తెలియకో లేదా చేస్తూ ఉంటే మా నాయకుడు మాకు సూచనలు చేయటం మేము ఆహ్వానిస్తాం తప్పుకోకుండా. అంతేగాని ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు ఏదైతే ఉన్నాయో తిప్పికొట్టాల్సిన బాధ్యత వారి ఆలోచనలో కానివ్వండి, వారి కార్యక్రమాల్లో కానివ్వండి, ఉన్న కుట్రల్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పితే ఇంక వేరేది కాదు.